హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో ఒక గ్లాసు నేను బియ్యం తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ పీసు, టమాటో, బీన్స్, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, గార్లిక్, వెల్లుల్లి పేస్ట్. దట్స్ ఆల్. అంటే ఇంగ్రీడియంట్స్ అంటేనే నేను ఈరోజు చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్లు ఆయిల్. వేడైన ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేస్తాను. చూడండి, ఇప్పుడు ఎంత కలర్గా ఉందో మగ్గిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము. రైస్ వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ మనం మూత పెడతాము. ఇప్పుడు మూత తీసుకుందాము. చూడండి, మగ్గింది. 2 గ్లాసులు, ఒక గ్లాస్ వేస్తున్నాము. ఒక గ్లాస్ కదా మనం బియ్యం తీసుకున్నాము. 2 గ్లాసులు వేస్తాము. ఈజీలు వచ్చేటప్పటికి మనం ఆఫ్ చేసేయడం, మూత పెట్టేస్తాము. కుక్కర్ ఈజీలు చేస్తున్నాను. అయిపోయింది. సర్వీస్ చేస్తాను. సూపర్గా ఉందండి. కలర్ అసలు ఏమీ వేయలేదు. జస్ట్ సింపుల్గా లేకుండా, కారం లేకుండా చేసింది. ఎందుకంటే మా పిల్లలు తినరు కారం. చూడండి, కలర్ఫుల్గా రైస్ ఉంటుంది. ఇందులో ప్లేట్లో వేసినాను. సూపర్గా ఉంది కదా. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఇదిగోండి, బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేశాను. దాంతో కుకంబరును పెరుగు కలిపింది కూడా సైడ్లో పెట్టాను. ఈ 2 కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మరి మీరు నాకు లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. బాయ్.